ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 ఆర్టికల్స్ అయితే ఈరోజు వచ్చాయి. సో ఫస్ట్ ఆర్టికల్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే చూద్దాం. ఓన్లీ మెయిన్ కాన్సెప్ట్స్ మాత్రమే కవర్ చేస్తాను, ఎందుకంటే మీకు టైం అయితే ఈ టైంలో చాలా అవసరం. ఎగ్జామ్ కూడా దగ్గర పడింది, అంటే రేపే కదా ఎగ్జామ్. సో ఫస్ట్ ఆర్టికల్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారని అయితే రీజన్ ఉంది. ప్రతిభ ఆధారంగా అని పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. జిల్లాల్లో ట్రిపుల్ ఐటీ పరీక్షకు 7,612 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉండటంతో ఈ సీట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 46 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 40లో పరీక్ష నిర్వహించనున్నారు. గత ఏడాది వరకు 10వ తరగతిలో 10కి 10 గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు దక్కేవి. ప్రస్తుతం ఆర్జీకేటీ సెట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి మాత్రమే అదృష్టం వరించనుంది. 28వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణకు సిఎస్ 46, డిఓ 46, ఇన్విజిలేటర్లు 520 మందిని నియమించారు. ఈ పారాగ్రాఫ్లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే సీట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ఈ ఆర్టికల్ పరంగా అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ అయితే చూద్దాం. 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రం బయట థర్మల్ స్క్రీనింగ్ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసిన తర్వాతే అభ్యర్థులను లోపలికి పంపనున్నారు. నిర్దేశించిన సమయం కన్నా నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి ఉండదని విద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 2 గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని వారు సూచించారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను కేంద్రం సమీపంలోనే పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. కాగా హాల్ టికెట్పై ధృవీకరణ అధికారి సంతకం చేయించాలి. లేని పక్షంలో హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. సో ఈ ఆర్టికల్ బట్టి అయితే గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళమని అయితే చెప్తున్నారు. లేకపోతే ఇక్కడ హాల్ టికెట్పై ధృవీకరణ అధికారి సంతకం చేయించాలి. హాల్ టికెట్ ధృవీకరణ సంతకం అంటే ఆల్రెడీ దాని మీద ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అడిషనల్గా అయితే ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళండి. అక్కడ క్వశ్చన్ పేపర్స్ అయితే పోలీస్ స్టేషన్లో అయితే ఎక్కడ ఇది సమీపంలో పోలీస్ స్టేషన్స్లో అయితే ఉంచామని అయితే చెప్పారు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ట్రిపుల్ ఐటీ పరీక్షకు పోటాపోటీ అనంతపూర్ డిస్టిక్ న్యూస్ పేపర్ ఇది. ఈ ఆర్టికల్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి 2 గంటల ముందే అని ఇటు రైట్ సైడ్ వేశారు కదా, అది చూద్దాం. 2 గంటల ముందే విద్యార్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందే కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. కోవిడ్-19 నిబంధనలు పాటించాలి. హాల్ టికెట్ రాని వారు చదివిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాస్పోర్ట్ సైజు ఫోటోలు అతికించి సంతకాలు చేయించుకొని రావాలి. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని డిఓ శామ్యూయల్, ప్రభుత్వ పరీక్ష సహాయ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఎవరికైతే హాల్ టికెట్ లేదో వాళ్ళు గెస్టెడ్ సైన్ను మీరు ఫోటో పేస్ట్ చేస్తే సరిపోతుంది. అది హాల్ టికెట్ లేకపోయినా పర్లేదు అని అయితే ఇక్కడ చెప్పారు. ఈ ఆర్టికల్ అయితే మెయిన్గా అయితే ఇదే ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. హెచ్ఆర్ల న్యూస్ టుడే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని సీట్ల భర్తీకి నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్జీకేటీ సెట్ 2020 ప్రవేశ పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ సంచాలకులు పి జగదీశ్వరరావు తెలిపారు. 28న ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఈ ఆర్టికల్ అయితే మెయిన్ కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది విజయనగరం ఆర్టికల్ అయితే గతంలో ఇది కూడా మెయిన్గా అయితే ఏం లేదు. 46 కేంద్రాలు విజయనగరం డిస్టిక్లో 46 సెంటర్స్ ఉన్నాయైతే చెప్పారు. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇంకా ఏర్పాట్లు పూర్తి. ప్రవేశ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పర్యవేక్షణ సిబ్బందికి తగు సూచనలు చేసాం. 2 గంటల ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆల్రెడీ మనకు తెలుసు 2 అవర్స్ బిఫోరే వెళ్ళాలి. ఒక్కొక్క గదికి 16 మంది విద్యార్థులు మాత్రమే కేటాయించారు. భౌతిక దూరం 6 అడుగులు పాటించనున్నారు. విద్యార్థులకు శానిటైజర్ చేసిన అనంతరం పరీక్ష గదిలోకి పంపనున్నారు. ఓకే, సూచనలు చూద్దాం. పరీక్ష సమయానికి 2 గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. 11 గంటలకు 1 నిమిషం ఆలస్యమైన కేంద్రం లోపలికి అనుమతించరు. ఓఎంఆర్ షీట్లో సమాధానంలో నీలం లేదంటే నలుపు ఇంకు పెన్నుతో వృత్తం దిద్దాలి. సమాధానాలు రాసే అసలు కింద నకలు ఉంటుంది. ఈ పత్రాన్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. అసలు సమాధాన పత్రం ఇన్విజిలేటర్కి అందజేయాలి.
సో ఈ ఆర్టికల్ అయితే ఈ సూచనలు అనేది మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకెవరన్నా ఆర్టికల్ పూర్తిగా చదవాలనుకుంటే కనుక పాస్ చేసుకొని చూసుకోండి. విజయనగరంకి వచ్చేసరికి టోటల్గా 5000 మెంబర్స్ అయితే రాస్తున్నారు అప్రాక్సిమేట్లీ. రేపు ఎగ్జామ్ 11కి అయితే ఎగ్జామ్ హాల్ దగ్గర అయితే ఉండాలి మీరు. ప్రాథమిక కీ వచ్చేసి అంటే రేపు ఈవినింగ్ అయితే ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ November 30th ఆల్రెడీ నేను డిస్కస్ చేసినవే ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.